ప్రైజ్ తాలాడండి. అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి. దేవుని కృప వల్ల అందరూ బాగున్నారని ప్రార్థిద్దాం. ఈరోజు వాక్యం, యెహోవా కొరకు నేను సహనంతో కనిపెట్టుకొంటిని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. కొన్నిసార్లు మన జీవితంలో ఎదురవుతున్న సమస్యలను బట్టి అనేక మంది అంటుంటారు, అలసిపోయాను, ఇక ఈ సమస్యను నేను భరించలేను, సమస్యలే పరిస్థితికి వచ్చేసాను అంటూ ఉంటారు. కుటుంబంలో కాలం గడిచిపోతుంది కానీ మార్పు చెందని భర్తను చూసి, లోబడనొల్లని బిడ్డలను చూసి, మాట వినని భార్యను చూసి ఇక నేను భరించలేను, అలసిపోయాను, ఇక నా వల్ల కాదు అని చెప్తుంటాం. అదేవిధంగా క్రైస్తవులం అయిన మనము అనేక సమస్యలను, శోధనలను భరించలేక విశ్వాసయాత్రలో, సేవా జీవితంలో అనేక సార్లు కృంగిపోతూ ఉంటాము, ఆలోచిస్తూ ఉంటాము, ప్రార్థిస్తూ ఉంటాము, మాట్లాడుతూ ఉంటాము. నేడు మీరు ఏ సమస్యలను చూసి అలసిపోయారో, ఏ బాధ అయితే భరించలేక కృంగిపోతున్నారో, ఏ వేదన సహించలేక అధైర్యపడుతున్నారో, నేడు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. ప్రకటన 2:2లో దేవుడు చెప్తున్నారు. దేవునికి మీ బాధలు తెలుసు, మీ కన్నీరు తెలుసు, మీ వేదన తెలుసు. పరిశుద్ధ గ్రంథములో ఉన్న ఎందరో భక్తులు వారి శ్రమలలో, వేదనలో సహించుట నేర్చుకున్నారు. మీరు కూడా సహనము కలిగి ఉండండి. సహోదరి, సహోదరుడా, ఎప్పుడైతే సహనముతో జీవిస్తామో దేవుని సన్నిధిలో కనిపెడతామో, వేచి చూస్తామో, ఆ వేచి చూసే సమయం ఎప్పుడూ వృధా కానే కాదు. మన దేవుడు మనలను సిగ్గుపరచడు. తగిన సమయమందు మన ప్రార్థన ఆలకించి మనకు సహాయం చేస్తారు. కనుక అలసిపోక సహనము కలిగి ఉండుట నేర్చుకుందాం. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్ అండి. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. ఆమేన్.